श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 550వ శ్లోకం. అహిర్నిర్వయనీవాయం ముక్తదేహస్తు తిష్టతి ఇతస్తతశ్చాల్యమానః యత్కించిత్ ప్రాణవాయునా. ఈ లోకంలో ఏ చదువు చదవటానికైనా కానీ, ఏ వృత్తిని చేయటానికైనా కానీ, ఆ మనిషి యొక్క మనస్సులో మంచి గుణములు ఉన్నవా లేవా అనేటువంటిది అవసరం లేదు. వేరే ఏదో క్వాలిఫికేషన్లు అడిగినప్పటికీ కూడా నీ మనసులో మంచి గుణాలు ఉన్నాయా లేవనేవి వాళ్ళు అడగరు. అడిగినా మనం చెప్పం, అందుకని తెలియదు వాళ్ళకు. కానీ ఆధ్యాత్మిక విద్యను చదవటానికి, ఆధ్యాత్మ విద్య యొక్క ఫలమును పొందుటకు, జ్ఞానమును పొందుటకు ఒక మనిషికి తన మనస్సు యందు నిండుగా మంచి గుణములు, సాత్విక గుణములు ఉండకపోతే అతడికి ఆత్మజ్ఞానము కలుగదు. ఎందువలనంటే ఆత్మజ్ఞానం అనేటువంటిది సత్యము. ఆ సత్యమును నేను గుర్తించాలి, తెలుసుకోవాలంటే నా మనస్సు సత్యనిష్టలో ఉండాలి. దుర్గుణముల నుండి, అసుర గుణముల నుండి దూరంగా ఉండాలి. దుర్గుణాలంటే ఏమిటి, మంచి గుణాలంటే ఏమిటి అనేది నేను వివరించక్కర్లేదు. అనేక సార్లు విన్నాం, చూశాము. కాబట్టి శాస్త్రము విధించినటువంటి మొదటి 2 మెట్లైనటువంటి కర్మయోగ చేతను, ఉపాసన యోగం చేతను మనం ఆ మంచి గుణములను మనలో పెంపొందించుకోవాలి, నిండింపజేసుకోవాలి మనస్సుని. కర్మయోగ చేస్తున్నాను, ఉపాసన యోగ చేస్తున్నాను అని అనుకుంటూ ఎవరి మనస్సునందైతే కొంతకాలమునకు తర్వాత అయినా కూడా మంచి గుణములతో నిండి ఉండకుండా ఉంటున్నది, ఇంకా చెడు వాసనలు, చెడు గుణాలు, చెడు భావనలే వస్తున్నాయి అంటే మనము కర్మయోగని, ఉపాసన యోగని కూడా సరిగ్గా అర్థం చేసుకోలేదు శాస్త్రము చెప్పినట్లుగా అని గుర్తించాలి. సరే, ఇది ఒక చిన్న ఇంట్రడక్షన్గా మొదలుపెట్టి చెప్తున్నాను. ఈ వివేక చూడామణిలో గడిచిన సత్సంగంలో చూసినటువంటి ఈ శ్లోకాలలో జ్ఞాని గురించి మాట్లాడుతున్నాం, జీవన్ముక్తుడు గురించి మాట్లాడుతున్నాం. ఎన్నో శ్లోకాలు రకరకాలుగా సాధనలు, విషయాలు, మనస్సు, శరీరము, జగత్తు, ఈశ్వర, కర్మ అనేక విషయాలను గురించి చర్చిస్తూ వచ్చిన తర్వాత ఇప్పుడు శిష్యుడికి చేయవలసిన ఉపదేశం ముగిసినది. చివరగా మరలా జ్ఞానము వచ్చినదంటే, ఒకడు జీవన్ముక్తుడు అయినాడు అంటే ఏమిటి సిమ్టమ్స్, బయటికి అన్నీ కనపడతాయా, కనపడాలా, లేక అతడికి మాత్రమే తెలుసా అనేది మనం చింతిస్తే అతడికే తెలుస్తుంది కానీ మరొకరికి తెలియదు. నాకు జ్ఞానం వచ్చిందా లేదా, నాకు ఆకలి అవుతున్నదా లేదనేటువంటిది నాకు తెలుస్తుంది కానీ మరొకరికి తెలియదు. నాకు ఆకలి తీరిందనేది నాకు తెలుస్తుంది కానీ మరొకరికి తెలియదు. అదేవిధంగా నేను జ్ఞానమును పొందానా లేదా, నేను జీవన్ముక్తుడినైనానా లేదా
నా మనస్సు యందు మంచి గుణాలు నిండి ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా నాకు తెలుస్తాయి, వేరే ఎవరికి తెలియదు, గురువుకు కూడా తెలియదు. కానీ శాస్త్రము, గురువులు ఇట్లా కొన్ని ఇండికేషన్స్ లాగా ఇది జ్ఞానస్థితి, జ్ఞాని అంటే ఈ విధమైన అంతరంగ భావనలో ఉంటాడు. బయట కొన్ని చిన్న చిన్నవి ఏవో కనపడచ్చు, అతడు శాంతంగా ఉన్నాడు, ఎప్పుడు తిట్టడు, కోపించుకోడు, ఆత్రపడడు, టెన్షన్ అవ్వడనేవి కొన్ని బయట తెలుస్తాయి. అందుచేత మాత్రం మనం జ్ఞానం ఉన్నదని చెప్పడానికి వీలు లేదు. అవి కొన్ని సిమ్టమ్సే. అట్లాగే లోపల భావనలన్నీ చెడుగా ఉన్నా కూడా బయటికి చాలామంది నవ్వుతూ మంచివాళ్ళలాగా ప్రవర్తిస్తారు కదా. ఈ మోసం చేసేవాడు, ద చీటర్, బయటికి చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ అన్నీ చెప్పి చాలా చిన్నగా మోసగిస్తారు, మనం కనుక్కొనే లేము. అలాగే ఈ జ్ఞాన విషయంలో కూడా బయట చిహ్నాలు మాత్రమే చూడకు, అది చూసి నువ్వు గుర్తించాలని ప్రయత్నించకు. అందువలనే చెప్పాం, నీకు నీకే తెలియాలి, నీకు నీకే తెలియాలి. లేక ఒక జ్ఞానిని అర్థం చేసుకోవాలంటే నాకు జ్ఞానం వచ్చుంటేనే కానీ ఇంకొక జ్ఞానిని అర్థం చేసుకోలేను. సరే, అలా చెప్తూ వస్తున్నప్పుడు ఈ జ్ఞానికి ముఖ్యముగా దేహ అభిమానం ఉండదు. అందువలన లోకం మీద, లోకంలో ఉన్న వస్తువుల మీద, బంధుత్వాల మీద కూడా అటాచ్మెంట్ ఉండదు. దేహం నేను కాదు, అభిమానం లేదు, అహంకారము లేదు. కానీ శరీరం బతుకుతున్నది, జీవిస్తున్నది, ఇంకా కొంతకాలం ఆయుష్ ఉంటే అది నడుస్తుంటుంది. కానీ జ్ఞాని దృష్టిలో ఒక పాము ఎలాగైతే కుబుసమును వదిలేసించి అది పాటికి అది వెళ్ళిపోతుంది, ఆ కుబుసము గాలి వలన కొంతసేపు కొంతకాలం అట్లా అట్లా ఆడుతుంటుంది, గాలి ఎటు వీస్తుంటే అలా ఆడుతుంటుంది. అలాగే ఈ జ్ఞాని యొక్క శరీరము కూడా జ్ఞానము వచ్చిన తర్వాత తాను దేహ అభిమానం లేకుండా దేహం నేను కాదని నిశ్చయముగా తెలుసుకున్న తర్వాత ఈ శరీరము ప్రాణముల చేత ప్రారబ్ధ కర్మ, ప్రాణములంటే ప్రారబ్ధ కర్మ చేత ఈ ప్రాణం ఎంతకాలం ఉండాలో దానివలన ఇది కూడా పడుకుంటుంది, నిలుస్తుంది, నడుస్తుంది, తింటుంది, మాట్లాడుతుంది, ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి అది ఎంతకాలం అంటే యత్కించి ప్రాణవాయున, ఆ కొంచెం మూమెంట్ అంతా కూడా ప్రారబ్ధములనే గాలుల చేత, ప్రారబ్ధం తీరిపోతే ప్రాణం ఈ శరీరంలోంచి వెళ్ళిపోతుంది, ఇంకా దానికి మళ్ళీ ఈ శరీరముతో పని ఉండదు. జ్ఞాని కాబట్టి లింగదేహము కూడా అక్కడే లీనమైపోతున్నది, సూక్ష్మ శరీరము ప్రయాణించడం అనేది జ్ఞానికి ఉండదు. సరే, ఆ తర్వాత 551 శ్లోకంలో శ్రోతసా నీయతే దారుః యథా నిమ్నో న తత్స్థలం దైవేన నీయతే దేహః యథా కాలోపభుక్తిషు. ఇప్పుడు నేను చెప్పిన మాటలే ఈ శ్లోకంలో ఉన్నాయి. ఆ ముందు శ్లోకానికి దీనికి అట్లా కనెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చి మనకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు ఆచార్యులు. ఎట్లాగైతే ఒక చెట్టు యొక్క కొమ్మ ఎండిపోయినదో, ఒక మొద్దు విరిగి నీళ్ళలో పడింది, కింద నీళ్లు ప్రవహిస్తున్నాయి, నది. అప్పుడు ఆ విరిగి పడినటువంటి ఆ చెట్టు యొక్క కొమ్మ, ఆ దుంగ, అది ఇంకా నీటి ప్రవాహానికి తగినట్లుగా అది పోతూ ఉంటుంది, తేలుతూ పోతూ ఉంటుంది. అక్కడక్కడ నీరు ఎప్పుడు కిందకి పల్లమును చూస్తే కదా, పల్లమునికే కదా ప్రవహిస్తాయి. అప్పుడు ఈ మొదట చెక్క ఎత్తులో ఉన్నటువంటిది, అంటే కొంచెం అక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయా, సో ఒక్కొక్కసారి అట్లా వచ్చి టక్కని కింద లోయలో పడిపోతుంది. మళ్ళీ అక్కడ నీళ్ళలో ప్రవాహం చేస్తే కొంతసేపు నేరుగా వెళ్తుంటుంది, మరలా కింద పడుతుంది. సో అప్స్ అండ్ డౌన్స్ ఆర్ ది పార్ట్ ఆఫ్ ద లైఫ్ కదా. ఇలా జరుగుతుంటుంది. ఈ దేహము కూడా దైవేన, చూసారా, ఇప్పుడు అక్కడ చెప్పాను కదా,
ప్రాణవాయు అంటే ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మకి మరొక పేరు, లేక కర్మకి ఆ కర్మ ఫలమును మనకు సప్లై చేస్తున్నటువంటి ఏదో శక్తి ఉంది కాబట్టి ఈశ్వరుడు దాన్ని దైవేన, ఆ దైవ శక్తి చేత, అంటే ప్రారబ్ధ కర్మ యొక్క ఫలం ప్రారబ్ధము చేత దేహం కూడా ఎంతకాలం ఉండాలో యథాకాల ఉపభుక్తిషు, ఇది ఎంతకాలం ఇంకా ఇక్కడ జీవించి ఉండాలో ఈ ప్రాణముతోటి అంతకాలం అది ఎట్లా ఉంటుంది, దైవేన నడపబడుతుంది అని చెప్పి ఈ జ్ఞాని ఆ భావంలోనే ఉంటూ ఇంకా ఆ విధంగా జీవితాన్ని గడుపుతుంటాడు. సరే, ఉదాహరణ అర్థమై ఉంటుంది. అప్పుడు ఈ దేహానికి వచ్చేటువంటి కొన్ని అప్స్ అండ్ డౌన్స్, దీన్ని కొన్ని రోజులు ఆరోగ్యంగా ఉంటుంది, కొన్ని రోజులు దీనికి ఏదైనా వ్యాధి రావచ్చు, అలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. అవన్నీ కూడా జ్ఞాని పట్టించుకోడు. జ్ఞాని దృష్టిలో తెలుసు, ఇంకా అది చెట్టు నుంచి విడిపోయిన శరీరం లాగానే. అందుకే నీకు చెప్పాం, పాము కుబుసం వదిలేసిందంటే ఇంకా ఆ పాముకి చర్మానికి సంబంధం లేదు. జ్ఞానికి ఆ జ్ఞానము చేత తాను ఆ బ్రహ్మమును తెలుసుకున్నాడు కాబట్టి ఇప్పుడు అతడికి దీనితోటి సంబంధం లేదు, కానీ బయట చూడటానికి సంబంధం ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. ఆ తర్వాత ఇది చెప్పి నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ప్రారబ్ధం అనే పదాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నారు. మొదటేమో ప్రాణముల చేత అన్నారు, ఇక్కడ ఈ తర్వాత శ్లోకంలో దైవేన అన్నారు. ఇప్పుడు నేరుగా మనకు అర్థం అవ్వడం కోసం ఆ ప్రాణమని దైవమని ఏది చెప్పామో అది ప్రారబ్ధం, కర్మ బాబు. ప్రారబ్ధ కర్మ పరికల్పిత వాసనాభి సంసారివచ్చరతి భుక్తిషు ముక్తదేహః సిద్ధస్వయం వసతి సాక్షివదత్ర తూష్ణీం చక్రస్య మూలమివ కల్పవికల్పశూన్యః. ప్రారబ్ధకర్మ చేత ప్రోద్బలము చేయబడి ఏ వాసనలు ఇంతకుముందు జన్మలో చేసిన ఆ కర్మలు ఆ ఫలాలు వాసనాలతోటి నిండి ఉన్న ఈ ఇండివిజువల్ అహంకారి జీవభావ ఇక్కడ లోకంలో జ్ఞానం వచ్చిన తర్వాత కూడా జ్ఞాని కూడా ఆ సంసారులు మామూలుగా లోకంలో ఉండే సంసారులు మాదిరిగానే వ్యావహారిక బరళిలి పీపుల్ లాగానే ఇక్కడ తిరుగుతూ భుజిస్తూ అతడు కూడా చలి ఎండ వాన ఇవన్నీ అనుభవిస్తూ ఉంటాడు. కానీ ఇతడు ముక్త దేహ, దేహం ఉన్నప్పుడే ముక్తిని పొందేశాడు. ముక్తిని పొందటం అంటే ఏంటి, దేహం నేను కాదని తెలుసుకున్నాడు, దేహానికి వచ్చే కష్టాలు నావి కాదని తెలుసుకున్నాడు. కాబట్టి దేహము ఎన్ని మార్పులు వస్తున్నా కూడా వాటి చేత మనస్సులో చింతించడు, దుఃఖపడడు. ముక్త దేహుడు అలా తిరుగుతుంటాడు. కానీ ఇతడి యొక్క ఏమి లాభం, ఏం పొందాడు జీవన్ముక్తుడంటే, జ్ఞాని అంటే స్వయం సిద్ధ, తనను తాను తెలుసుకున్నాడు కాబట్టి సిద్ధుడైపోయినాడు. ఇంకా సిద్ధ అంటే ఇక్కడ ఏదో అష్టసిద్ధులు ఉన్నవాళ్ళు, పవర్స్ ఉన్నవాళ్ళని అని అనుకోకూడదు. జ్ఞానము సిద్ధులున్న ప్రతి ఒక్కడు జ్ఞాని కాదు, జ్ఞాని సిద్ధుడు, నిజమైన సిద్ధుడు. అందుకని మిరకిల్స్ అష్టసిద్ధులు పవర్లున్న వాళ్ళందరూ జ్ఞానులని అనుకోకూడదు. అర్థమైందా? కానీ జ్ఞానికి పొందవలసిన నిజమైన సిద్ధిని పొందేశాడు, తాను తన స్వరూపంలో కూర్చున్నాడు. స్వయం వసతి నివసిస్తాడుట తన ఎందే తాను. కానీ ఎట్లా, తూష్ణీం సాక్షివద్, ఈ లోకంలో అన్నిటినీ సాక్షిలాగా చూస్తుంటాడు, దేంట్లోనూ తలదూర్చడు, దేని మీద కామెంట్లు చేయడు, దేని మీద కంప్లైంట్ చేయడు. అలా కానీ సాక్షిలాగా డ్రామా చూస్తున్నట్లు, సినిమా చూస్తున్నట్లుగా చూస్తుంటాడు, నెమ్మదిగా ఉంటాడు,
శాంతముగా ఉంటాడు, ఇండిఫరెంట్గా ఉంటాడు. ఇలా ఉంటే ఒక మనిషి మనకు నచ్చుతుందా? జనరల్గా కుటుంబంలో అట్లా ఎవరిని ఉంటే మనకు నచ్చదు, మన పక్కన ఎవరుంటే అట్లా నచ్చదు. అందుకని ఇలా ఉండాలి అంటే కొంచెం వ్యవహారంలో నుంచి బయటికి వెళితే కానీ, వ్యవహారాన్ని వదిలేస్తే కానీ మనం ఈ స్థితిలో ఉండం. కానీ మినిమం వ్యవహారం చేయొచ్చు, వ్యవహారం చెయ్యకూడదు అని ఏమి లేదు. కానీ అప్పుడు చుట్టూ ఉండేవాళ్ళు అర్థం చేసుకోరు. పర్వాలేదు, వాళ్ళు అర్థం చేసుకోకపోతే నాకేమైంది ఇప్పుడు? అందుకని వాళ్ళతో పోట్లాడక్కర్లేదు. వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పి నేను తిప్పలు పడను, ఏమీ చేయను. నాకు తెలుసు నేనేమిటో ఏమిటో. నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకోలేదని చెప్పి నేను నా యొక్క భావనను మార్చుకోలేను కదా. ఎందుకంటే నేను పొందవలసింది పొందానని నాకు తెలుసు, దీనికంటే మించింది మరొకటి ఏమీ లేదని తెలుసు. అందుకని నేను కంపారిజను చేయను, కాంపిటీషను పెట్టుకోను, కంప్లైంట్స్ చేయను. ఇట్లా స్వయము సిద్ధుడై తన ఎందే తాను ఉండి, కానీ చుట్టూ జరిగేవని సాక్షిలాగా చూస్తుంటాడు. ఎట్లా అంటే ఉదాహరణ ఇస్తున్నారు ఈ శ్లోకంలో కూడా. ఈ కుమ్మరివాడు, కుండలు చేసేవాడు ఒక చక్రాన్ని పెట్టుకుంటాడు. ఆ చక్రం కింద ఒక కదలకుండా ఉండేటువంటి మరొక పెగ్, అది భూమిలో గట్టిగా నాటి ఉంటుంది, అది కదలదు. అది అక్కడ యాక్సిస్ లాగా ఉండి దాని మీద ఈ చక్రం ఉంటుందా, ఆ చక్రం తిరగలి చూశారు కదా మనం, తిరగలి అట్లా అనుకోండి. కానీ కుమ్మడివాడి ఈ చక్రం చాలా చక్కటి ఉదాహరణమే. ఇప్పుడు ఆ చక్రాన్ని తిప్పడానికి ఇక్కడ ఒక చక్రం మీదే ఒక చిన్న చెక్క ముక్క ఉంటుంది, అది బట్టి బాగా అట్లా 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 వేగంగా తిప్పేస్తాడు. అది ఇంక తిరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే కింద అంత చక్కటి ఒక యాక్సిస్ మీద మొన మీద పెట్టారు. అది వేగంగా తిరుగుతున్నప్పుడు పెద్ద మట్టి ముద్దను తీసుకొని ఈ చక్రం పైన ఉండేటువంటి ఒక చెక్క ముక్క ఉంటుంది, దాని మీద అట్లా పెట్టి అది తిరుగుతున్నప్పుడు చేతితోటి దాన్ని మలుస్తూ ఉంటాడు. అది మలచగా 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 చక్కటి ఆకారం, పూతొట్టి, చిన్న కుండ, పెద్ద కుండ, బాణ, కూజ అన్నీ వస్తాయి. అన్నీ ఈ తిరుగుతున్న చక్రం మీద పెట్టి చేస్తుంటాడు. ఇప్పుడు మనకు ఉదాహరణలు ఏంటంటే, చక్రం ఇంతగా తిరుగుతున్నది వేగంగా, దేని మీద నిలబడి, దేని మీద ఆధారపడి చక్రం తిరుగుతున్నది? ఆ ఇరుసు అంటారు కదా, యాక్సిస్ అంటారు. అది కదలట్లేదు, మెదలట్లేదు, అదేమీ చేయట్లేదు, కానీ తిరుగుతున్నది దీని మీదనే. ఇది లేకపోతే, ఈ ఆధారము, ఈ యాక్సిస్ లేకపోతే ఆ చక్రం తిరగదు. ఆ విధంగా చక్రస్య మూలం ఇవ. చూసారా, ఆ సెంటర్ పాయింట్ ఆఫ్ ది యాక్సిస్ ఆఫ్ హబ్ అంటాం కదా, అక్కడ ఉండిటి ఈ పైన చక్రం తిరగడం, అది ఎంత వేగంగా తిరుగుతున్నది, దాని మీద ఏం కుండ చేస్తున్నాడు, చేసేవాడు ఎవరు, ఆడ మగ, ఇది ఎండలో చేస్తున్నాడా, నీడలో చేస్తున్నాడా, ఎర్రమట్టితో చేస్తున్నాడా, లేక తెల్ల మట్టితో చేస్తున్నాడా, ఇవేమీ కల్ప వికల్ప శూన్యముగా ఉంటుందిట. అక్కడ జరిగే వేటిని పట్టించుకోకుండా తనకు తాను అట్లాగే ఆ సెంటరు కదలకుండా అట్లా ఉంటుంది. ఇంట్లో అందరి ఇళ్లలో మనకు ఆ కాలంలో తిరగళ్ళు ఉన్నాయి. తిరగలిలో పైన ఒక రాయి మాత్రమే తిరుగుతుంది, కింద రాయి తిరగదు, తిరగకూడదు. లేక పిండి రుబ్బే రోళ్ళు ఉన్నాయి కదా, ఆ రోట్లో కూడా రోలు పెద్దదిగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. దాంట్లో ఒక చిన్న గుంటలో మరొక రాయి, చిన్న రాయి, దాన్ని పట్టుకొని మనం చెక్క ముక్క పెట్టి అది తిప్పుతుంటాం. కింద రోలు కదలదు, ఈ పైన చెక్క మాత్రం, రాయి మాత్రం తిరుగుతుంది కదా. ఆ లోపల మధ్యలో కింద ఉన్నటువంటి ఆ పెసరపప్పు, మినపప్పు అన్నీ నలిగిపోయి పిండి అయిపోతుంది కదా. అప్పుడు కింద ఉన్న రోలు తను ఏమీ పట్టించుకోదు, ఏమీ పట్టించుకోదు. రాయి కదండి, అదేం పట్టించుకుంటుంది అంటాం.
రాయికి ఏం తెలియదు కదా అంటాం. రాయి కొంతకాలం తర్వాత అరిగిపోతుంది కూడా రాయి కూడా అంటాం. కానీ ఇక్కడ ఆత్మ విషయం చెప్పేటప్పుడు, బ్రహ్మ విషయం చెప్పేటప్పుడు అది ప్రాణము లేనిది, దానికి ఏం తెలియదు అని అట్లా చెప్పకూడదు. అన్నీ తెలుసు, కానీ తూష్ణీభవం, తూష్ణీగా ఉంటుంది, తూష్ణుడుగా ఉంటుంది. తూష్ణీమంటే పట్టించుకోకుండా, అంటుకోకుండా, కల్ప వికల్ప శూన్యములు ఏవి లేకుండా. చూసారు, సంకల్ప వికల్పాలు నావి కాదు, అవన్నీ శరీరం మనస్సుకి సంబంధించినవి అని చెప్పి అట్లా జ్ఞాని ఆ స్థితిలో తన యొక్క జీవితాన్ని నడుపుతుంటాడు. దేంట్లోనూ బంధపడడు, చిక్కుకోడు. 553వ శ్లోకంలో నైవేంద్రియాణి విషయేషు నియుక్తం ఏష నైవాపయుక్తం ఉపదర్శనలక్షణస్థః నైవ క్రియాఫలం మపీషదవేక్షతే సహ స్వానందసాంద్ర రసపాన సుమత్తచిత్తః. ఇంద్రియములు ప్రవర్తిస్తాయి. ఎంతెంత ప్రవర్తించాలో కళ్ళు తెరిచుంటే రూపాలు చూస్తాయి, రంగులు చూస్తాయి. చెవులు తెరిచే ఉన్నాయి, శబ్దాలు వినపడతాయి. ఇప్పుడు ఏమి చూడకూడదు, లోకాన్ని పట్టించుకోకూడదు, ఇండిఫరెంట్గా ఉండాలంటే కళ్ళు ఎప్పుడు గంతలు కట్టుకొని కూర్చోవాలా గాంధారిలాగా, లేక చెవుల్లో దూదులు పెట్టుకొని కూర్చోవాలా, నోటికి క్లిప్పు పెట్టుకోవాలా? ఏమీ చేయక్కర్లేదు. నై ఏవ ఇంద్రియాణి విషయేషు నియుక్తం ఏష. ఇతడుగా ఆ ఇంద్రియముల వెనుక పరిగెట్టి వాటిని ఆ విషయాలయందు ఉపయోగించాలని తాపత్రయపడడు, పెద్దగా ఇష్టపడడు, లోక విషయాలని ఇష్టపడడు. ఇప్పుడు టీవీ చూడాలనే ఉంటుంది, మార్చి మార్చి చూడాలని ఉంటుంది. ఎందుకంటే ఆశ, ఏదేదో చూడాలి, ఏదేదో చేసుకోవాలని. జ్ఞాని అట్లా చేయడు. ఈ విధంగా అన్ని 5 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కూడా అట్లా వాటిని తానుగా వినియోగించడు, ప్రోత్సహించడు, వాటి వెనక మనసును పరిగెట్టనీయడు, లేక వాటిని చాలా కష్టపడి నిగ్రహించి ఏదో ఇప్పుడు చెప్పినట్లుగా కళ్ళకు గంతలు కట్టుకొని, చెవుల్లో దూది పెట్టుకొని, నోటి క్లిప్పు పెట్టుకొని ఇట్లా ఉంటాడు. అవన్నీ చేయడు. ఇతడుగా వినియోగించడు, ఉపయోగించడం అంటే కమాండ్ చేయడు, లేక విత్డ్రా చేయాలని చెప్పి చాలా శ్రమము పడడం. సహజంగా ఆ యోగులు, తపస్సులు అంటే చాలా కావాలని శరీరాన్ని కష్టపెట్టి టార్చర్ చేసి కొన్ని చేస్తుంటారు జనాలు, భక్తి పేరులో అవన్నీ. శరీరాన్ని అంతగా టార్చర్ చేయకూడదని చెప్తుంది శాస్త్రం. ఎందుకు అంత కష్టపెడతావు దాన్ని? లోపల ఎవరున్నాడు? దేవుడు నువ్వు అట్లా ఉంటే నువ్వు అంత కష్టపెడితే ఎట్లా? ఇలా ఉపదర్శన లక్షణస్థః. మరేం చేస్తాడు? వాటిని ప్రోత్సహించలేదు, వాటి వెనక పడలేదు. అసలు అవి ఇంకా పనే చేయకూడదని చెప్పి వాటిని గట్టిగా కళ్యాలు బట్టి గుర్రాలను ఆపినట్టుగా అట్లాను ఆపడు. కానీ సాక్షిగా ఉపదర్శనం అంటే జస్ట్ యాజ్ ఎ అడ్జసెంట్, నేను ఆ శరీరం అక్కడ ఉంది, చూస్తున్నాను, నేను అవి పనిచేస్తున్నాయి, తెలుస్తున్నాయి విషయాలు, ఇన్ఫర్మేషన్లు. కానీ దేనికి ముఖ్యత్వం ఇవ్వను, దేనిని సత్యముగా భావించను, దేనికి నేను వెనుక పరిగెట్టను. అప్పుడప్పుడే అక్కడక్కడే ఆపేస్తుంటాను. చూస్తాను, వింటాను, కానీ కామెంట్లు చేయను. అలా ఉండి ఇతడు సాక్షిలాగా ఆన్ లుకర్ అంటారు కదా ఇంగ్లీష్లో, ఉండి ఏం చేస్తాడు? ఈ క్రియలనాల వచ్చే ఫలాలు, ఇది చేయటం వలన నాకు ఈ ఫలం వస్తుంది అనేటువంటిది ఏమీ చేయడు. నా ఏవ క్రియాఫలం అపి ఈషద్ ఈక్షతే సహ. కొంచెం కూడా, ఈషద్ అంటే కొంచెం కూడా
చూడడు, ఆశించడు కర్మఫలం. ఎందుకంటే ఆత్మగా నేనేమీ కర్మ చేయటం లేదు. కాబట్టి ఇక్కడ కర్మ ఏదైనా చేసి దానివల్ల పుణ్యము లేక పాపం వస్తుందని ఈ భావన అసలు అతనికి లేనే లేదు. అందువలన అట్లా లేదు కాబట్టి పాపకర్మలు చేస్తాడు, చెయ్యడు. ఎట్లా చేస్తాడు? చాలా కంట్రోల్గా ఉన్నటువంటి ఈ జ్ఞాని యోగయుక్తుడు ఎట్లా చేస్తాడు? చెయ్యడు. అప్పుడు అతడికి అంటే ధర్మాధర్మములు వలన వచ్చే పుణ్యపాపాల అనే ఆ ఫలాలను గురించి ఇతను అసలు ఆలోచించడు, పట్టించుకోడు. అందువలన ఏ క్రియాఫలము ఏది కూడా కొంచెం కూడా ఈషిదపి అవేక్షతే. మరి ఏం చేస్తున్నాడండి ఇంకా అంటే తన యొక్క స్వరూపమైనటువంటి ఆత్మ అయినటువంటి సచ్చిదానందమైనటువంటి సత్యం జ్ఞానం అనంతమైనటువంటి బ్రహ్మము తానని తెలుసుకున్నాడా? అది ఆనందమా? ఆ బ్రహ్మానందంలో స్వరూపానందంలో అతడు ఉన్మత్తుడైపోయి ఉన్మత్త చిత్త ఇంటాక్సికేటెడ్. చూడండి, తాగిన వాడిని ఉన్మత్తుడు అంటాం. వాడికి మత్తెక్కిపోయింది, మత్తు పదార్థాలు తిని. అట్లాగా ఇతడి మనస్సు బ్రహ్మానందమనే ఆనందాన్ని ఆస్వాదిస్తూ దాంట్లో మునిగిపోయి ఉండుట చేత ఉన్మత్తుడై ఉన్నాడు అని చెప్పి ఇక్కడ శ్లోకంలో చెప్పిన తర్వాత నెక్స్ట్ శ్లోకంలో లక్ష్యాలక్ష్యగతిం త్యక్త్వా యస్తిష్ఠేత్ కేవలాత్మనా శివ ఏవ స్వయం సాక్షాత్ అయం బ్రహ్మ విదుత్తమః. ఇతడిని బ్రహ్మమును తానని తెలుసుకొని ఆ నిష్ఠలో ఉన్నవాడు బ్రహ్మవిద్ ఉత్తమ బ్రహ్మవిద్ విదుత్తమ. ఇతడి యొక్క అండర్స్టాండింగ్ ఈ జ్ఞానములో ఇంకా మళ్ళీ ఏ లోపము లేదు, ఏ సందేహము లేదు, ఏ కొరతలు లేవు. అట్లా ఉత్తముడంటే సూపర్రిలేటివ్ డిగ్రీలో చెప్తున్నారు. ఇతడు ఏమిటి? ఇతడు ఈ బ్రహ్మవిత్ బ్రహ్మము తానని తెలుసుకున్నవాడు లక్ష్య అలక్ష్య గతిం త్యక్త్వా. అతడికి ఏదో లక్ష్యము సాధించాల్సింది ఉన్నది, ఇంకా చేయలేదనో, లేక నేను లక్ష్యమును చేరానని అనుకోవట్లేదు, చేరలేదు అనుకోవట్లేదు. ఎందువలనంటే ఇది లక్ష్యం చేరటానికి చేయటానికి ఏదైనా డిస్టెన్స్లో ఉందా? కాలం కావాలంటే సాధన చేస్తున్నంత వరకు కాలమే. ఇంకా నాకు అర్థం కాలేదే, ఇంకా నేను చదవాలి, కొన్ని వినాలి, ఇంకా ఉపనిషత్తు వినాలి, భగవద్గీత వినలేదు, ఓన్లీ ప్రకరణ గ్రంథాలు మాత్రమే కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుతున్నాము అని ఇవన్నీ లక్ష్యమును చేరేంతవరకే కదండి ప్లాన్ అంతా. ఇప్పుడు బయలుదేరి ట్రైన్లో కూర్చున్నాం, 3 రోజులు ఢిల్లీకి ప్రయాణం అంటే ఇంకా ఢిల్లీ రాలేదు అని, ఢిల్లీ వచ్చిన తర్వాత ఇంకా చేరిన తర్వాత ఆ ట్రైనుతో పని లేదు, అన్నీ ముగించిపోతాయి, బికాజ్ చేరాం. అలాగిక్కడ ఇది చేరామంటే ఢిల్లీ కంటే 3 రోజులు అని చెప్పాం. అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ నువ్వు చేరటానికి ముందు కూడా ఏది ఈ బ్రహ్మ జ్ఞానాన్ని పొందటానికి ముందు నువ్వు బ్రహ్మమువే, నువ్వు పొందిన తర్వాతను బ్రహ్మమువే, పొందుటకు ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు బ్రహ్మమువే, నువ్వు ఎప్పుడూ బ్రహ్మమువే. అందువలన ఇప్పుడు ఇతడికి ఇంకా లేక మరొక విధంగా ఈ పదాలు లక్ష్యం అలక్ష్యం ఈ భావన, ఇది పొందాలి ఇది పొందకూడదు అని చెప్పి ఇతడికి ఇట్లాంటి ఏమి ఎజెండాలు లేవు, ఇంకా గోల్స్ ఏమి లేవు, లూజ్ ఎండింగ్స్ ఏమి లేవు లైఫ్లో, అన్నీ సరిగ్గా ఉన్నాయి. అవి వదిలేసినటువంటి ఇతడు బట్ ఏం చేస్తాడు? యహ తిష్టతి కేవల ఆత్మన. ఇంకా ఆత్మ ఒక్కటే, అది ఎక్కడికి వెళ్ళేది కాదు,
అది ఎక్కడో దూరముగా లేదు, ఇక్కడ దేశము లేదు, కాలము లేదు, అది దాంట్లో ఇంక వేరే రెండో వస్తువు అనేది లేదు. అప్పుడు దేశకాల వస్తువులకు అతీతముగా అతిక్రమించి ఉన్నటువంటి ఆత్మను నేను, నాకు ఇంకా ఏ లక్ష్యం ఉంటుంది? ఎక్కడికి చేరాలి? ఎప్పుడు చేరాలి? ఇప్పుడు ఆకాశం ఉందండి, ఎన్నోసార్లు ఆకాశాన్ని గురించి చెప్తూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. ఆకాశంలో అన్నీ మిగిలిన 4 పంచభూతాలు ఉన్నాయి. ఇప్పుడు మిగిలిన 4 పంచభూతాల వలన ఆకాశం వచ్చిందా, ఉందా, లేక ఆకాశం వలన ఇవి వచ్చి ఉన్నాయా అని ప్రశ్నిస్తే, ఆకాశంలో నుంచే ఇవి ఒకటొకటొకటి ఉద్భవించినాయి. ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, ఆప పృథివీ, పృథివ్య ఆప పృథ్వీ, ఓకే, పృథివ్యాం, ఇట్లా వచ్చినాయి. అప్పుడు ఆకాశంలో ఇవి ఉన్నాయి, ఆకాశంలోంచి వచ్చినాయి. కాబట్టి ఆకాశం ఇవి లేకపోయినా కూడా ఆకాశం ఆకాశంగానే ఉంటుంది. మరొకటి, ఇక్కడ ఈ 4గిట్లో యాక్షన్లు ఉన్నాయి, యాక్టివిటీస్ ఉన్నాయి. భూమిలో యాక్షన్ ఉంది, జలము, అగ్ని, వాయువు, వీటన్నిటిలో కదలికలు, యాక్షన్లు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆకాశంలో ఏదైనా యాక్షన్ జరుగుతుందా? ఆకాశానికి అనేటువంటిది అది ఎక్కడికైనా ప్రయాణం చేయాలా? ఏమైనా మార్పులు, కదలికలు ఉన్నాయా? గట్టిగా వీచింది గాలి అంటాడు, బాగా మంటలు వచ్చినాయి అంటాం, బాగా నీళ్లు పొంగి ఉప్పెనలు వచ్చినాయి అంటాం. కానీ ఈ ఆకాశానికి ఇట్లాంటివి ఏవైనా జరుగుతాయా? అది కేవలంగా ఒక్కటేగా ఉంది కాబట్టి అక్కడ ఏవి అంటుకోవడం లేదు, ఏమి జరగటం లేదు, అది ఎప్పుడు అట్లాగే ఉంది. ఇంతకంటే మించిన మరొక గొప్ప నియరెస్ట్ ఎగ్జాంపుల్ లేదు మనకు ధ్యానం చేయటానికి. నా స్వరూపము కూడా నేను అనిపిస్తున్న ఇది ఆకాశం లాంటిది, ఆకాశవత్. ఆకాశం కాదు నేను, ఆకాశమే నాలో ఉంది. నాలో అప్పుడు ఆకాశం ఉందంటే నేను ఎంత గొప్పవాడినై, ఎంత నిస్సంగుడినై, ఎంత అనంతుడినై ఉండాలి. ఆ రూపం, నాకు రూపం ఉందా? ఆకాశానికి రూపం ఉందా నిజంగా చెప్తే? లేదు, రూపం లేదు. దానికి అసలు పేరు కూడా పెట్టలేము. ముఖ్యంగా బ్రహ్మముని చెప్పేటప్పుడు అందుకనే దానికి నామము లేదు, రూపం లేదు. అందుకనే వేదమాత తల్లి ఈ బ్రహ్మం అనే తండ్రిని మనకు ఇంట్రడ్యూస్ చేస్తూ అది బ్రహ్మమని చెప్పేసింది, అంతేగాని ఇంకా దానికి అంతకంటే పేరేం చెప్పలేదు. నేను పేరు చెప్పలేను అంటుంది. దానికి రూపం లేదు కాబట్టి పేరు లేదు. అది పెద్దడు వాటన్నిటికుంటే పెద్దది కాబట్టి, అంతటా వ్యాపించింది కాబట్టి నేను ఇట్లాగే చెప్పగలనే కానీ నీకు నేను ఏ పేరు పెట్టి నీకు చూపించి చెప్పలేను. ఎలాగంటే మన భారతదేశంలో ప్రతి తల్లి కూడా చిన్న పసిపిల్లవాడి కొంచెం పెరుగుతున్నప్పుడు తల్లి మొదట తండ్రిని చూపించి చెప్తుంటుంది, ఎవరిది? నాన్న అని చెప్పని 10 సార్లు 15 సార్లు చూపించి చెప్పినప్పుడు చెప్తుంది. అంతేగాని ఇంకా తండ్రి పేరు చెప్పదు. అంటే ఏ స్త్రీ కూడా మన దేశంలో జనరల్గా భర్త పేరుని రిఫర్ చేయరు, నోటు తెరిచి భర్త పేరు చెప్పరు. అది ఎందుకంటే ఇట్లా వేదమాతలాగా పేరు చెప్పేందుకు లేదు. ఆ తరువాత ఎవరో చెప్పి ఆ పిల్లవాడు తెలుసుకుంటాడు, మీ నాన్న పేరు ఇదే కదా అని. కానీ బ్రహ్మం విషయంలో అట్లా కూడా సాధ్యం కాదు. ఎందుకంటే అది అరూపం, అచింత్యం, అరూపం, అవ్యక్తం, అనామయం, అవిక్రియం, నిర్విశేషం. ఇప్పుడు ఇతన్ని ఏమని తను గుర్తించుకున్నాడు? ఇతన్ని ఏమని చెప్పాలి ఈ జ్ఞానిని? అతడు స్వయముగా శివయేవ, అతడు శివుడే, శివయేవ స్వయం, తానే శివుడు, సాక్షాత్ అయం స్వయం శివయేవ.
అతడు శివుడే. ఇక్కడ అతడు అని గురువుగారు చెప్పి చూపిస్తున్నట్లుగా ఉంది. అప్పుడు ఆ జ్ఞానిని శివుడే అని పిలవాలి. అందుకని అతడికి తెలుసు. అందువలనే ఈ బ్రహ్మ విదుత్తముడు చిదానందరూప శివోహం శివోహం, నేను శివుడను, నేను శివుడను. బ్రహ్మమును శివుడంటే ఇక్కడ నేను శివుడని ఎట్లా అవుతానని భయపడేవాడికి ఈ మాట అర్థం కాదు. శివ ఏవ స్వయం అంటే ఇది మహావాక్య ఉపదేశం. నువ్వు అదే ఓ శ్వేతకేతు, తత్వమసి, అదే నువ్వు. ఏది వివరించారు గురువుగారు. ఏ బ్రహ్మము ఏ ఏక వస్తువు గురించి మాట్లాడుతున్నామో ఆ బ్రహ్మ ఏకసార సత్య నిత్య సత్య వస్తువు అది నువ్వే. నువ్వే. అదేవిధంగా నువ్వు శివుడవు అని చెప్తే ఇది మనకు అర్థం కావాలి. ఇది జ్ఞానం మనకు నిష్ఠ రావాలి అంటే నేను బాగా నిధిధ్యాసనం చేస్తే ఏమవుతుంది? మొదట గురువుగారు చెప్పారు నువ్వు శివోహమని, నువ్వు శివుడవని. త్వం శివ ఏవ తత్వమసి ఏవ అని. ఆ తర్వాత శిష్యుడు అర్థం చేసుకున్నాడు. ఏమంటాడు అప్పుడు? అహం బ్రహ్మాస్మి, అహమేవ బ్రహ్మ. అలాగే శివ అహం, నేనే శివుడను, నేనే శివుడను. ఈ ముక్కంటి శివుడా, కైలాసంలో ఉన్న శివుడా అలా చెప్తే శివుడని ఎట్లాగండి నేనే దేవుణ్ణి అయిపోతాను ఏంటి? ఇలా చింతిస్తూ భయపడుతూ ఉండేవాడంటే నువ్వు ఇంకా నీ నిజస్వరూపాన్ని గుర్తించలే. అహంకార జీవముగా భావిస్తూ జీవిగా ఈ శరీర ఉపాధుల లిమిటేషన్లో ఉండి చింతిస్తున్నావు. నీకు అది ఇంకా దాటి ఎదిగి చెప్పగలిగే ధైర్యస్థైర్యాలు రావాలంటే బాగా విను, శ్రవణము బాగా చెయ్యి. అప్పుడు నీకు ధైర్యం వస్తుంది. ఇక్కడ భయపడేందుకు ఏమీ లేదు. అయ్యయ్యో అట్లా అనకూడదండి, చెంపలేసుకోండి, నేనేంటి శివుడను అని చెప్పి ఎప్పుడు దేవుణ్ణి ఎక్కడో ఎప్పుడో ఉన్నాడు, అక్కడున్నాడు, ఇక్కడున్నాడని చెప్పినంత కాలం నీకు జ్ఞానం పూర్తిగా ఇంకా నిష్ఠ రాలేదు అని అర్థం. అందుకనే కదా నువ్వే అదని చెప్పినప్పుడు మరి గురువుగారు ఉపనిషత్తు ఊరికే చెప్తుందా ఏంటి? జోకా? కాదు కదా. నువ్వు అర్థం చేసుకోకపోతే నీకు అది ఏదో ఇంత పెద్ద మాట చెప్పకండి, నేనెట్లా శివుణ్ణి అవుతాను? స బ్రహ్మ స శివసేంద్ర సోక్షర పరమస్వరాట్ ఋతగుం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళమని అక్కడ పురుష సూక్తంలో చెప్తే అదే ఉపనిషత్తులో కూడా ఉంటుంది. అతడే స బ్రహ్మ స శివ స విష్ణు స ప్రాణ స కాలోగ్ని చంద్రమా స ఏవ సర్వం యద్భూతం యచ్చ భవ్యం సనాతనం జ్ఞాత్వా మృత్యుమత్యేతి నాణ్య పంథ న విద్యతే. ఇలా ఎవడు ఒకడు గ్రహించి గుర్తించి తన యొక్క దైవత్వమును తన బ్రహ్మస్వరూపమును అనంతమైన దాన్ని గుర్తించాడో అతడు ముక్తుడు. ఇది గుర్తించనంత వరకు దేవుణ్ణి ఎక్కడో బయట పెట్టి ఎక్కడో వేరే ఉన్నాడు, ఆ రూపంలో ఈ రూపంలో ఉన్నాడని అనుకున్నంత వరకు నీకు సంసారం, అజ్ఞానం, భయం ఇవన్నీ ఇంకా తొలగలేదు, తొలగవు. ఇది సత్యం, గ్యారంటీ ఇది. ఆ తర్వాత శ్లోకం జీవన్నేవ సదా ముక్తః కృతార్థో బ్రహ్మవిత్తమః ఉపాధినాశాద్ బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి నిర్ద్వయం. పైన చెప్పిన విషయాన్నే నిర్ధారిస్తూ మరలా ఇది చూడండి, ఈ పదం చాలా ముఖ్యం. అందుకనే ఇప్పుడు చెప్పానే జీవన్నేవ సదా ముక్తః. అందుకని
ముక్తి కోసం ముక్తిని ఎప్పుడు కూడా పోస్ట్ పోన్ చేయకూడదు. నాకు వచ్చే జన్మలో ముక్తి వస్తుంది, ఈ శరీరం వదిలిన తర్వాత ముక్తి వస్తుంది, అవన్నీ వద్దు. ఇప్పుడే నువ్వు ముక్తుడివి, నీకు శరీరం లేదు అని నువ్వు గుర్తించావా, చెప్పగలుగుతున్నావా? శరీరము కేవలం కలలోలాగా కనిపిస్తున్నదే కానీ నిజం కాదు ఇది. అందువలన జీవన్నేవ ముక్త సదా. ఎప్పుడు ఈ జ్ఞానం వచ్చిందంటే ఇప్పుడు ముక్తుడు నువ్వు. అందుకని ఇంకా కొంచెం ఆ లోయర్ భక్తి లెవెల్లో ఉండి ఇది ఒప్పుకోవడానికి ఇష్టపడకుండా, నాట్ రెడీ టు చేంజ్ ఆర్ అండర్స్టాండింగ్, నాట్ రెడీ టు యాక్సెప్ట్, నో ఎబిలిటీ టు యాక్సెప్ట్, వాళ్ళకి ఈ టీచింగ్ కొంచెం కష్టం శ్రమముగానే ఉంటుంది. అప్పుడు నువ్వు ఈ టీచింగ్ని అర్థం చేసుకొని ఎసిమిలేట్ చేసుకుంటే స్థితికి నువ్వు ఎదగాలి. ఎందుకంటే శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదు, గురువుగారు ఎప్పుడు తప్పు చెప్పరు. నీకు అర్థం కాలేదు, నీకు అర్థం చేసుకుంటే స్థితి రాలేదు కాబట్టి నువ్వు ఎదగాలి. ముక్త తర్వాత ముక్త అంటే కృతార్థుడైపోయాడు. కృతార్థ ఎవరితడు? బ్రహ్మవిత్తమ. మరలా చూడండి, మరలా సూపర్ రిలేటివ్ డిగ్రీని చెప్తున్నారు ఇక్కడ కూడా. అక్కడేమో బ్రహ్మ విదుత్తమ అన్నారు పైన, ఇక్కడ బ్రహ్మవిత్తమ. అందుకని ఇతడు ఉపాధి నాశాద్ బ్రహ్మయేవ సన్. ఈ శరీరం ఉపాధి, ఇది నశించిపోతుంది చూస్తున్నాం. జ్ఞానిని కూడా మనం ఇన్ని సంవత్సరాలుగా చూసాం. ఆ స్వామీజీను, ఆ మహాత్మను, ఆయన శరీరం ఇక్కడ పడిపోయింది, దాన్ని పూడ్చిపెడతారు, సమాధి కట్టారంటారు. కానీ ఉపాధి నాశనం అయిన తర్వాత కూడా అతడు బ్రహ్మమే. ఉపాధికి దానికి సంబంధం లేదుగా. ఈ ఉపాధి మూలముగా కొంచెం కాలం ఆ బ్రహ్మం వ్యక్తమైంది ఇక్కడ, అంతే. ఈజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద బ్రహ్మన్, అంతే. బ్రహ్మమునకు ఎప్పుడు ఏమీ కాలేదు. అప్పుడు ఆ బ్రహ్మం నేనని గుర్తించు, అంతే. చేయాల్సింది అదే. చిన్న అల్పమైనటువంటి లిమిటెడ్ భావం నుంచి బావిలో కప్పలాగా దాన్ని వదిలేసే విశాల సమష్టి భావంలోకి వచ్చి ఆ సమష్టి మొత్తమునకు సాక్షిగా ఉన్నటువంటి నేనే ఆధారము. అన్నిటికీ ఆధారం నేనే. ఆధారమానందమఖండబోధం యస్మిన్ లయాం యాతి పురత్రయంచ. ఆధారం కాబట్టి ఉపాధి నాశాద్ బ్రహ్మయేవ అంటే ఏంటి? విదేహముక్తి కూడా గ్యారంటీనే. ఎందుకంటే జీవన్ముక్తుడు అయిన వాడికే విదేహముక్తి అండి. జీవన్ముక్తుడు కాకుండా విదేహముక్తి అనేటువంటిది మరలా భువిలో జీవన్ముక్తులు కాని వారలకు ఆ తర్వాత ముక్తి అనేటువంటిది ఎక్కడైనా వేరే ఉంటుందా అంటే ఉండదు అన్నాడు త్యాగరాజుల వారు. రాముణ్ణి అడుగుతాడు, మోక్షము గలదా జీవన్ముక్తులు కాని వారికి భువిలో? ఏ రామా, లేదు కదా. నాకు అర్థమైంది, తెలుసు. ఇప్పుడే నువ్వు నేను ఒకటని తెలుసుకోవాలి, నీకు నాకు భేదం లేదని తెలుసుకోవాలి. ఈ శరీరాన్ని ఉపాధిని అన్నిటిని నేను త్యాగం చేసేసాను. త్యాగం చేసిన తర్వాత లక్ష్యార్థంలో ఎవరున్నది? నువ్వు నేను ఒకటే. నువ్వు వేరు నేను వేరు లేదు. అజ్ఞానం ఉన్నంత వరకు అట్లా అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది, అన్ని నీవనూచు అంతరంగమున తిన్నగా వెతకి తెలిసి కొంటినయ్యా. చూసారా? ఆ తర్వాత మొదట్లో త్యాగరాజుల వారు కూడా బిగినింగ్లో భక్తిలో అంతా విరహం తాపం కోసం రాముల వారి విగ్రహం ఆ కావేరిలో పడేశారు. దాన్ని దొరికేంత వరకు ఆయన నిద్రపోలేదు. మళ్ళీ దాన్ని సంపాదించుకోవడం వరకు పాటలు పాడాడు, కీర్తనలు పాడాడు. తర్వాత రాముడి విగ్రహం దొరికింది. ఇవన్నీ కూడా భక్తిలో కొన్ని లెవెల్స్. అవన్నీ దాటేసి వచ్చిన తర్వాత ఆయన వేదాంత జ్ఞాన పరిపూర్ణుడైనప్పుడు పాడిన కీర్తనలు అవి వినాలి.
వాటి అర్థం తెలుసుకోవాలి. అప్పుడు ఇతడు బ్రహ్మ ఆప్యేతి నిర్ద్వయం, ఇతడు ఎప్పుడు బ్రహ్మమే. ఆప్యేతి అంటే తర్వాత పొందాడంటే అది బ్రహ్మమే అని తెలుసుకున్నాడు అంతే. ఇప్పుడు తెలుసుకున్నావంటే తెలుసుకున్నావు అంతే. ఒకసారి తెలుసుకుంటే తెలుసుకున్నట్లే. ఆ బ్రహ్మం ఏమిటి? నిర్ద్వయమైనటువంటిది, రెండోదనేటువంటి లేనిదండి బ్రహ్మం అంటే. మరలా ఇక్కడ నాకు ముక్తి వచ్చింది, నేను ముక్తుడైనాను. ఎందుకంటే బయట చూస్తుంటాం ఆ శరీరంలో మరి కొంతమంది అజ్ఞానులంతా మన చుట్టూ ఉన్నారు, వాళ్ళకి ఇంకా జ్ఞానం రాలేదే, కష్టపడుతున్నారు. చూడటానికి అట్లా ఉంటుంది. కానీ జ్ఞాని దృష్టిలో ఏమి తెలుసు అంటే అవి ఊరికినే వాళ్ళు అట్లా వేషం వేసుకొని అజ్ఞానము చేత మరిచిపోయి వాళ్ళ వేషాన్ని అలా నటిస్తున్నారు. నాకు దుఃఖం ఉంది, నాకు కుటుంబం ఉంది, నాకు బాధలు ఉన్నాయి, నాకు రోగం ఉంది అని చెప్పి. జ్ఞాని తెలుసు, అట్లా చూస్తాడు. అక్కడ చెప్తున్న ఆ ఉపాధిల్లో ప్రకాశిస్తున్నది నేనే, ఆత్మ. ఇక్కడ ఆత్మ, రెండోదనేది లేదు. అందుకని ముక్తి నాకు మాత్రమే వచ్చిందంటే మరి ఈ శరీరంలో వ్యక్తమవుతున్న ఈ అహంకారి జీవభావనకు ముక్తి. అందుకని బ్రహ్మమునకు ముక్తి లేదండి. బ్రహ్మానికి ముక్తి అంటే ఉంటుంది, ఆయన ఎప్పుడు ముక్తుడే, బ్రహ్మం ఎప్పుడు ముక్తి. అందుకని మనం కూడా ఫ్రీడమ్ నాట్ ఫర్ ద బాడీ, ఫ్రీడమ్ ఫ్రమ్ ద బాడీ. బాడీ అనేది లేదు నాకు అని చెప్పడమే జ్ఞానం అంటే. ఇంకా ఆ దృష్టిలో చూసినప్పుడు ఈ భేదాలు లేవు. ఈ శరీరంలో నేను ఇంత ముందు వరకు అజ్ఞానంలో అహంకారంతో కష్టపడుతూ మమకారాలతోటి, ఇప్పుడు దాన్ని వదిలేశాను అంతే, అయిపోయింది పని. ఇంకో కూడా ఆ శరీరంలో వ్యక్తమవుతున్న ఆ ప్రతిబింబం రిఫ్లెక్షనే కదా, అది కూడా జ్ఞానం చేత వదిలేస్తే అయిపోతుంది. ఒక్కొక్క బుడగండి నీళ్ళ మీద 100 బుడగలు ఉన్నాయి, ఒక్కొక్క బుడగ పగిలిపోతుంది. పగిలిపోయి ఏమైంది? నీళ్ళేగా, బుడగ ఎక్కడుంది నిజంగా? కొంచెం కాలం. అట్లాగే ఈ శరీరాలన్నీ. సో జ్ఞాని దృష్టిలో అన్ని శరీరాలు ఈ బ్రహ్మమైన నాయందే, ఆత్మయందు ఈ జగత్తు మొత్తం ప్రకాశిస్తున్నది నా విభూతిలాగా అని దృష్టి. దానికి పేరే సర్వత్ర సమదర్శనం అన్నారు. తర్వాత శ్లోకం, శైలూషో శైలూషో వేషసద్భావ అభావాయోశ్చ యథా పుమాన్ తథైవ బ్రహ్మవిశ్రేష్టః సదా బ్రహ్మైవ నాపరః. చూసారు, ఇప్పుడు నేను కరెక్ట్గా చెప్పింది వేషం. శైలూష అంటే యాక్టర్ అని అర్థం. ఈ డ్రామా వేసేవాడు సినిమాలో యాక్ట్ చేస్తారు స్టేజ్ మీద అంతే. అతడు మనుషుడే, నేనెప్పుడూ మనుషుడిని. పుమాన్, వేషం వేయటానికి ముందు నేనే మనుషుడిని. మగవాడు వేషం వేసాడు ఇక్కడ పుమాన్ అంటే. వేషం వేసిన తర్వాత కూడా నటిస్తున్నప్పుడు నేనే మనుషుడిని. వేషం అంతా తీసేసి అంత మేకప్ కాస్ట్యూమ్స్ తీసిన తర్వాత కూడా నేను మారానా ఎప్పుడైనా? వేషం వేయటానికి ముందు అదే, వేషం వేస్తున్నప్పుడు అదే, వేషం తీసిన తర్వాత అదే. కాబట్టి ఇక్కడ ఉన్నది ఎప్పుడూ నేనే మనుషుణ్ణి. కాబట్టి ఈ క్యారెక్టర్స్ యాక్షన్లన్నీ టెంపరీనే, అవి నిజం కాదుగా. కాబట్టి మనిషి ఎప్పుడూ నిజమే, మనుషుడే. ఈ వేసిన యాక్షన్లు, వేషాలు అవి ఎప్పుడు నిజం కాదు. ఎట్లా చెప్పాలంటే నిజము పోయి నిజము వచ్చి అనిజం అంటే అబద్ధం అవ్వదు, అబద్ధం ఎప్పుడు నిజం అవ్వదు. ఇక్కడ అబద్ధం నిజం అంటే ఏదో మాటల్లో చెప్పే ఆ అబద్ధం ఆ నిజం కాదండి. అర్థం చేసుకోవడానికి ఈ పదం అంటే ఏంటి అర్థం? ఉన్నది ఎప్పుడూ ఉండకుండా పోదు, లేనిది ఎప్పుడు ఉండబోదు. ఇది ఇంకా కొంచెం కష్టంగా ఉందండి, ఇంకా కష్టంగా చెప్తా. భగవద్గీతలో భగవంతుడు ఈ విషయాన్ని
నాసతో విద్యతే భావ నా భావో విద్యతే సతః అన్నాడు. అంటే ఏంటంటే ఇదే లేనిది ఎప్పుడు కూడా ఉండటం అనేది జరగనే జరగదు, ఉన్నది ఎప్పుడు లేకుండా పోనే పోదు, లేకుండా ఉండటం అనేది జరగనే జరగదు. ఇది తర్కపరంగా చెప్పేటువంటి ఈ భాష ఇట్లా. నా అసతః విద్యతే భావ, అసత్ లేనిది ఉన్నదనే భావము ఎప్పుడు వెనక్కి లేదు, అభావం అనేటువంటిది ఉన్నదానికి ఎప్పుడు లేనే లేదు. అభావం అంటే లేకుండా ఉండటం అనేది లేనే లేదు. వద్దులేండి, ఇంకా కష్టంగా ఉన్నాయి ఇట్లా అన్ని రకాలు చెప్తే అన్నారు. చెప్పాలి కదా మరి, ఏం మాట్లాడాడు గీతలో ఏమిటని. సరే, మొత్తానికి మనకి అర్థమైతే చాలు. వేషమే చెప్పండి. మనం పుట్టినప్పుడు ఆ తర్వాతనేగా అన్నీ. నేను కొడుకునని తెలుసుకున్నాను, ఆ తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను, ఆ తర్వాత నేను భర్తనని తెలుసుకున్నాను, భర్తనని కల్పించుకున్నాను, ఆ తర్వాత పిల్లలు పుట్టారు, నేను అప్పుడు తండ్రిని ఆ పిల్లలకని కల్పించుకున్నాను. ఇవి మధ్య మధ్యలో తైలించుకున్న వేషాలే కదా. నువ్వు నిజంగా మనుషుడివే కాదా? ఆ తర్వాత ఆ మనుషుడు నిజమైన దాని మీద ఈ వేషాలన్నీ కోట్లు వేసుకొని తీసేసి డ్రెస్సు మార్చుకున్నట్లా కాదా? ఇప్పుడు ప్రతి మనిషికి చూస్తే ఎన్నో రూల్స్ ఉన్నాయి. మనకు చెప్పాము ఇంతకుముందు. ఒక పక్కన చూస్తే మా తల్లిదండ్రులకి నేను పిల్లవాడిని, కొడుకుని, యాజ్ ఎ కొడుకనే రోల్ ఉంది. నేను నా భార్యకి కలిపి చూస్తే నేను భర్త రోలు. ఇట్లా తండ్రి, కొడుకు, భర్త, ఆఫీసరు, ఇన్ని రకాలు, ఇంకా ఎన్నో, మామగారు, మామను, బాబాయిని, ఎన్ని రోల్సా ఒక్కడికే. ఆ ఉపాధులతోటి సంబంధానికి తగినట్లుగా ఒక పేరు ఇచ్చారు నీకు. నువ్వు నిజంగా మనిషివే కాదా? మనిషివి మొదలు, ఆ తర్వాత ఈ రూల్స్ అన్నీ యాడ్ చేయబడినాయి. ఇంకా సపోజ్ భార్య మరణించిందనుకోండి, ఇంకా నేను ఎవరికి భర్తను? భర్త రోల్ ఉండదు, నేను భార్య లేదు కదా. అలాగా ఈ వేషం ఎప్పుడు అతడికి తెలుసు, నేను మర్చిపోడు, ఎన్నటికీ మర్చిపోడు. అదేవిధంగా ఈ బ్రహ్మము నేనని తెలుసుకున్న ఈ శ్రేష్ఠుడు, బ్రహ్మవిత్ శ్రేష్ఠుడైనటువంటి, చూడండి మళ్ళీ అదే ఉత్తమ, విదుత్తమ, శ్రేష్ఠ. ఇది కూడా సూపర్లేటివ్ డిగ్రీ. అంటే ఏ సందేహం లేకుండా తెలుసుకున్నాడు. సగం తెలుసుకోలేదు, హాఫ్ నాలెడ్జ్ కాదు. అప్పుడు అతడికి తెలుసు, నేను ఎప్పుడూ బ్రహ్మమునే, నేను బ్రహ్మమును కాకుండా మరొకటి అవ్వటానికి అవకాశమే లేదు, నేను ఆత్మనే. నువ్వు ఎంత ఒప్పుకోకపోయినా, నీకు ఎంత అర్థం కాకపోయినా, నువ్వు ఎంత పిడివాదంగా పట్టుకున్నా కూడా నువ్వు ఆత్మవే, నువ్వు బ్రహ్మవే. ఇది శాస్త్రానికి తెలుసు, గురువుకి తెలుసు. అందుకని ఎవడైనా ఇదంతా కాదండి, మీరు బ్రహ్మం అయితే అయి ఉండొచ్చు, మీకు జ్ఞానం వచ్చింది, నా జీవితం ఎంతో కష్టాలండి, నా కష్టాలు మీకు అర్థం కావు అని చెప్పి ఒక్కొక్కళ్ళు వాళ్ళని గురించి పెద్దగా పొగుడుకుంటారు. ఏం కష్టాలు నీకు, ఏం బాధలు? కృష్ణుడు పడ్డ కష్టాలు నీకున్నాయా? రాముడు పడ్డ కష్టాలు నీకున్నాయా? అవన్నీ నీవి కాదుగా. అసలు నువ్వు యాక్ట్ చేస్తున్నావు ఈ జీవితం అనే స్టేజ్ మీద, డ్రామాలో. అది తెలుసుకోకుండా నువ్వు నీ మనసు చెప్పేదే జస్టిఫై చేస్తున్నావు ఓల్డ్ హ్యాబిట్ చేత. అందుకని ఈ పాత భావనలన్నింటినీ మొదల్లో తొలగించి మార్చేసేయాలి. అప్పుడు ఈ శాస్త్రం చెప్పే గురువాక్యాలని ఆ భావన లోపలికి తీసుకురావాలి. దీనికి చాలా కాలం పడుతుంది. మనం రిఫైన్ అవ్వంగా మనకు ఆ శక్తి వస్తుంది. యత్ర క్వాపి విశీర్ణం సత్
పర్ణమివ పర్ణమివ తరోర్వపుః పతనాత్ బ్రహ్మీభూతస్య యతేః ప్రాగేవ తచ్చిదగ్నినా దగ్ధం. కొంచెం శ్లోకం పెద్దదిగా ఉంది. ఎత్ర క్వాపి విశీర్యం తత్ పర్ణమివ తరోర్వపుః పతనాత్. ఒక చెట్టుకు ఉన్నటువంటి ఆకులు చాలా ఉంటాయి ఆకులు, అది కొంతకాలం అట్లా గ్రీన్గా పచ్చగా ఉండి ఆ తర్వాత పసుపు రంగుగా మారి ఆ తర్వాత ఎరుపు రంగుగా మారి ఆ తర్వాత కొంచెం కొంచెం ఎండిపోవడం కానీ లేకపోతే ఇంకా లూజ్ అయిపోయి చెట్టులో నుంచి విడిపోతుంది కదా, అలాగా అది కింద పడుతుంది. ఈ బ్రహ్మ జ్ఞానము పొందిన బ్రహ్మభూతుడైనటువంటి ఇతడు శరీరాన్ని వదిలేయటానికి ముందే శరీరంలో ఉంటూనే ఈ మాట చెప్తాడు, నేను శరీరాన్ని త్యాగం చేసేసాను. అదే చెప్తున్నారు, ప్రాగేవ ముందే. ఇది పడిపోకర్లేదు. ఇప్పుడు నేను బ్రహ్మమును, నేను శరీరాన్ని కాదని చెప్పాలంటే ఇది చచ్చిపోవాలా ఏంటి? చచ్చిపోయినప్పుడు చెప్పలేవు, ఉన్నప్పుడు చెప్పు. ఇప్పుడే జ్ఞానం బుద్ధి పనిచేస్తున్నది, ఇప్పుడు దీనికి డైవర్స్ ఇవ్వు, తర్వాత కాదు. ప్రాగేవ ముందే. ఎట్లా దీన్ని భస్మం చేసేసేట, దీన్ని తర్వాత ఎవరో తీసుకెళ్ళి తగలబెడతారో పూడ్చిపెడతారో. చిదగ్నినా దగ్ధం. చిత్ జ్ఞానం, కాన్షియస్ అనే అగ్ని, అంటే జ్ఞానం అనే అగ్ని, నేనే కాన్షియస్నెస్, నేనే జ్ఞానస్వరూపుడను. ఆ జ్ఞాన అగ్నిలో, చైతన్యములో ఈ శరీరం దగ్ధం అయిపోయింది. అందుకనే సన్యాసం తీసుకుండేటప్పుడు వాళ్ళకి లిటరల్లీ పిండదానం చేయిస్తారు. అంటే ఏంటి, దీనికి ఆల్రెడీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ దిస్ బాడీ ఈజ్ డెడ్. ఎవరికి? సన్యాసికి. అర్థమైందా? పిండదానం చేస్తారు. ఇంకేంటంటే ఆ తర్వాత ఎవరు దీన్ని ఏమి చేయక్కర్లేదు, నవ్ ఆల్రెడీ గివెన్ ఇట్ ఈస్ డెడ్, బట్ ఓన్లీ నేమ్ సేక్ ఉంది అట్లా. కాబట్టి బ్రహ్మీభూత ఇతడు ద ఫైర్ ఆఫ్ నాలెడ్జ్. అందుకనే గీతలో భగవంతుడు కూడా ఈ విషయాన్ని చెప్పాడు కదా, యథైథాంసి సమిద్యోగ్ని భస్మసాత్ కురుతే తథా. అగ్నిలో వేసినటువంటి ఆ చెక్క ముక్కలు, సమిధులు అవన్నీ ఎట్లా భస్మం అయిపోతాయో అదేవిధంగా జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఇతడికి ఇంకా అజ్ఞానము లేదు, ఈ జ్ఞానమని అగ్నిలో కర్మలన్నీ దగ్ధమైపోయినాయి, అన్నీ పోయినాయి. కేవలం తాను సచ్చిదానంద స్వరూపుడనే జ్ఞానం మాత్రమే ఉంది, దాన్ని గుర్తించాడు సన్యాసి. అందువలన ఆకులు పండి పడిపోతాయి. ఇక్కడ అట్లా కూడా కాదుట, ముందే ఈ బ్రహ్మీభూతుడు ముందే దీన్ని త్యాగం చేసేసాడు. అందుకనే సన్యాసానికి మరొక అర్థం చెప్తారు శంకరాచార్యులు వారు. ఇక్కడ వస్తుంది ఒక శ్లోకం. సన్యాసం అంటే బాబు, దేహాన్యాసో హి సన్యాస. దేహము నేను కాదని దీన్ని బతికుండంగానే దీంట్లో ఉంటూనే దీనితో ఉండే అభిమానమును, అటాచ్మెంట్ త్యజించడమే సన్యాసం తప్ప నైవ కాషాయ వాసస. కాషాయ రంగులు బట్టలు వేసుకొని గుండు చేయించుకొని పిలకబెట్టు ఏదో ఇట్లా చెయ్యటం సన్యాసం కాదు బాబు అంటున్నారు. అందుకని నువ్వు ప్రాక్టికల్గా బయట ట్రెడిషనల్గా సన్యాసం తీసుకోకపోయినా కూడా ఈ జ్ఞానం నీకు కలిగి మనస్సులో ఆంతరిక సన్యాసం, నువ్వు ఇంట్లోనే ఉండి నువ్వే గృహస్థుడుగానే అట్లా సన్యాస భావంతో ఉండొచ్చుగా. ఈ ప్రాక్టికల్గా బయట తీసుకునే ట్రెడిషనల్ సన్యాసం అనేది అందరికీ అన్ని జీవితాల్లో అందరికీ సాధ్యం కాదు. కానీ ఈ ఆంతరిక సన్యాసం, సన్యాస భావన, దేహ అభిమానాన్ని వదిలేయటమే సన్యాసం అన్నారు. ఇది అర్థమై ఇది జరిగిందంటే ఎంత సంతోషం. ఎక్కడికి వెళ్ళాలి? నా ఇంట్లోనే, నా రూమ్లోనే, నేను ఎక్కడున్నాను, నేను సన్యాసినే.
నిజంగా చెప్పాలంటే అసలు దేవునితోటి నాకు సంబంధం ఉంది. సన్యాసి అంటే ఏంటి? సర్వమును త్యజించినవాడు. నిజంగా ఆలోచించి చూస్తే అసలు నాకు దేనితో ఉంటే సంబంధం ఉంది? నాకు తెలీదు. శరీరం వచ్చింది, కొంతకాలం ఉంటుంది, పోతుంది. ఇక్కడ ఏమేమైతే నేను చేశానో, సాధించానో, సంపాదించి పెట్టానో అన్నీ కూడా ఆస్తులు, పాస్తులు, పిల్లలు, జల్లలు, ఇళ్ళు, వాకిళ్ళు, పేరు పోగొడతలు అన్నీ వదిలేస్తాయి. శరీరం పోతుంది. నువ్వు ఎక్కడికి వెళ్తావు అప్పుడు? నువ్వేంటి అసలు నిజంగా? నువ్వేంటి నిజంగానే తెలుసుకో. ఇది ఈ జ్ఞానం చేత. అందుకని అలా చెప్పి తర్వాత శ్లోకం 558. సదాత్మని బ్రహ్మణి తిష్టతో మునేః పూర్ణాద్వయానందమయాత్మనా సదా న దేశకాలాద్యుచిత ప్రతీక్ష్య త్వం మాంస పిండ విసర్జనాయ. అందువలన జ్ఞానికి ఈ శరీరం ఏ రోజు, ఏ తిథి, ఏ నక్షత్రం, ఏ ఊర్లో, ఏ నదిలో, ఎక్కడ పడిపోవాలి, చనిపోవాలి, వదిలేయాలని ఇవన్నీ ఆలోచించాడు. ఇవన్నీ ఇంకా ఆలోచిస్తున్నాడు. నన్ను అక్కడికి తీసుకెళ్ళి ఆ ఊర్లో నన్ను అక్కడ సమాధి చేయండి, ఆ నదిలో కలపండి, ఈ నదిలో కలపండి, ఇట్లా ఎవరైనా చెప్తున్నారంటే వాళ్ళు ఇంకా పరిపూర్ణ జ్ఞానులు, నిష్ఠులు అవ్వలేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ఎప్పుడూ నేను బ్రహ్మమనేని తెలుసుకొని ఉన్నటువంటి ఈ బ్రహ్మవిత్తముడు, ఈ జ్ఞాని ముని ఎప్పుడు పూర్ణమైనటువంటి, అద్వయమైనటువంటి, ఆనందమైనటువంటి ఆత్మను నేనని గుర్తించిన వాడికి ఇంక దేశమేమిటి, కాలమేమిటండి? అమావాస్య రోజు పోయినాడా, మంచి రోజు పోయినాడా, పౌర్ణమి రోజు పోయినాడా, ఉత్తరాయణ పుణ్యకాలమా, దక్షిణాయనమా, ఇవన్నీ పురాణాల్లో కథల్లోకే. జ్ఞాని విషయానికి వస్తే చూడండి, నా దేశ కాలాద్ ఉచిత ప్రతీక్ష, దాన్ని ప్రతీక్ష చేయటం. భీష్ముడు ఎదురు చూస్తున్నాడు ఉత్తరాయణ పుణ్యకాలం రావటానికి. భీష్ముడు ఆయన చాలా విద్యలు, జ్ఞానము, విషయాలు, ధర్మాలన్నీ తెలిసినా కూడా పూర్ణ జ్ఞానాన్ని ఇంకా పొందలే. ఆ శాపంతో వచ్చాడు ఇక్కడికి, మళ్ళీ శాపం అయిపోయింది, మళ్ళీ అదే పోస్టుకు వెళ్ళాడు స్వర్గలోకానికి వసువుగా. ఏది? కృష్ణుడిని నేరుగా చూసి కూడా, కృష్ణుడి దర్శనం ఏర్పడి కూడా. అందుకని దేవుడి దర్శనం ఏర్పడినంత మాత్రాన ఒకడు జ్ఞానుడైపోతాడు అనుకోకూడదు. ధ్రువుడు అవ్వలేదు. ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందుకని దేవ దర్శనం అనేటువంటిది కాదు, జ్ఞాన దర్శనం కావాలి, సద్దర్శనం కావాలి అని చెప్పి ఇక్కడ ఆ తరువాత ఇటువంటి జ్ఞాననిష్ఠుడికి, మునికి ఈ మాంస శరీరం, పిండం అది ఎక్కడ పడి రాలిపోతే ఏమిటి, ఏ విధంగా రాలిపోతే, ఏ కాలం అయితే ఏంటి, సో వాట్? చూసారా? అంతటి అప్పుడు అన్ని రకాలంటే అబ్సెషన్లలోంచి మనస్సు బయటకు వస్తేనే ఇది అర్థం చేసుకుంటాం. రావాలి. అలా మనస్సుని నెమ్మదిగా శాంతంగా ఉంచుకుంటే మనం జీవన్ముక్తులం. సరే, ఈరోజు ఇక్కడ నిలిపేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.